కోడలికి గర్భఫలం కావాలని ప్రార్థన చేసుకున్నా. కానీ పేరేళ్ళు తీసుకుపోయి కోడలికి ఇచ్చిన గర్భఫలం వచ్చింది. ప్రెగ్నెంట్ అయింది. పాప కూడా పుట్టి 5వ నెల. గారికి అమ్మగారికి వందనాలు. మేము సీతారాంపురం నెల్లూరు జిల్లా నుంచి వచ్చినాను. కానీ పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఇక్కడ విజయవాడకు వచ్చినాము. విజయవాడకు వచ్చి నా కోడలికి గర్భఫలం కావాలని మొక్కున్నాను, ప్రార్థన చేసుకున్నా. కానీ పేరేళ్ళు తీసుకుపోయి కోడలికి ఇచ్చిన గర్భఫలం వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. పాప కూడా పుట్టి 5వ నెల. వద్దామనుకుంటున్నాం, రాలేకపోయినా. కానీ ఇప్పుడు వచ్చేసిన. ఓకే. వీళ్ళ యొక్క కోడలు గారికి పిల్లలు లేని పరిస్థితిలో వారు లాస్ట్ ఇయర్ గడిచిన సంవత్సరం విజయవాడలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనలో సహోదరి పాల్గొనడం జరిగింది. అక్కడ నుంచి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి వారి కోడలకు అప్లై చేసి విశ్వాసంతో నేను ఈ తైలం తీసుకొచ్చాను, నా కోడలు ప్రెగ్నెంట్ అవ్వాలి ప్రభా, నేను మరలా సాక్ష్యం చెప్పుకుంటానన్నారు. మరి వెంటనే రాలేకపోయారు. కానీ ఇప్పుడు పాప కూడా పుట్టిందంట. మరి 5వ నెల కూడా అంట పాపకి. మరి ఆ యొక్క విశ్వాసంతో ఆ బిడ్డ విశ్వాసంతో తైలం తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఆవిడ కోడలు గర్భం తెరవబడింది. దేవుడు చక్కని బిడ్డని ఇచ్చిన దేవాది దేవుని గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుదాం.